నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకము. మాతో రమ్ము, మనం ప్రాణము తీయుటకై నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను బ్రింగివేయినట్లు వారిని జీవంతోనే బ్రింగివేయుదము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇళ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము. నీవు మాతో పాలివాడై ఉండుము. మనందరికీ సంచి ఒక్కటే అని వారు మీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగెత్తును. నరహత్య చేయుటకై వారు త్వరపడుదురు. దానిని స్వీకరించు వారి గది అట్టిదే. దానిని స్వీకరించు వారి ప్రాణమది తీయును. జ్ఞానము వీధులలో బిగ్గరగా కేకలు వేయుచున్నది. పురద్వారములలో పట్టణములలో జ్ఞానము ప్రచురించుచు తెలివిని తెలియజేస్తున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు. అపహాస